గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా సృజన్ అట్టాడ దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం కన్యాకుమారి. నటి మధుశాలిని ఈ చిత్రానికి ప్రెజెంటర్ గా వ్యవహరిస్తోంది. రూరల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని గణేష్ చతుర్థి సందర్భంగా ఆగస్ట్ 27న రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఆ డీటెయిల్స్ మీకోసం. కన్యాకుమారి గురించి చెప్పాలి అంటే when I was shooting last year అండి, I saw గీత్ది టీజర్ చూశాను. నాకు ఎంత నచ్చిందంటే ఇమ్మీడియట్లీ నేను నా సోషల్లో పోస్ట్ చేసి ఐ విష్ దెమ్, బికాజ్ ఎన్నో రోజుల తర్వాత చాలా అందంగా ఒక అమ్మాయి చాలా ముద్దుగా ఉండి చాలా అమేజింగ్ పెర్ఫార్మెన్స్ చేసింది అని అనిపించింది. అండ్ దెన్ ఐ వాజ్ ట్రావెలింగ్ విత్ ద ఫిల్మ్. ఆయన అన్నారు కదా 8 months పట్టింది. నేను అనుకున్నాను 8 months ఎందుకు పట్టిందండి ఈ ఫిల్మ్ కంప్లీట్ అవ్వడానికి అంటే, ఆయన చెప్పారు ఒక రైతు మీద స్టోరీ అండి, మేము ప్రతి సీజన్ ఆ పంటలు గ్రీన్గా ఉన్నప్పుడు వెళ్ళి ఆ టైంలో కవర్ చేయాల్సి వచ్చింది. మాకు వెదర్ సపోర్ట్ చేయలేదు, వేరేవేవో ఇబ్బందులు వచ్చాయి. బట్ అవన్నీ కూడా దాటుకుని కన్సిస్టెంట్గా మేము మా స్టోరీకి స్టిక్ అయ్యి ఎంత ఆథెంటిక్గా మేము ముందుకు పెట్టగలుగుతాం అనే దాని మీద ఫోకస్ చేసి వి టుక్ ఆ టైమ్ అని అన్నారు, విచ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ అండి. ఎందుకంటే ఒక్కసారి మూవీ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఆయన అన్నట్టు ఈ సినిమా నిర్మాణం నుంచి నేను దాదాపు ముగింపు వరకు చూశాను. నేను చెప్పదలుచుకున్న 2 విషయాలు ఏంటంటే, ప్రవీణ్ గారు ఇందాల అన్నారు పల్లెల్లో ప్రేమ, పల్లె యువతీ యువకులు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది అన్నది దాదాపుగా ఒక 40 ఏళ్ళ నుంచి ఏ సినిమాలో మనం చూడలేదు. పట్నంలో ప్రేమించుకోవడం, యాసిడ్లు పోసుకోవడం తప్ప. ఇది నేచురల్గా ఒక యువతీ యువకులు పల్లెల్లో చదువుకొని ఉపాధి వెతుక్కుంటూనే ఉపాధి మార్గంలోనే ప్రేమపడి చివరికి ఏమవుద్ది అన్నది ముఖ్యంగా అది ఒక అంశం. రెండోది, తెలుగు సినిమాలో కళింగాంధ్ర వైపు శ్రీకాకుళం, విశాఖపట్నం, అరకు వరకు వచ్చారే తప్ప అది దాటి రాలేదు. చాలా అందమైన ప్రదేశాలు, ఆకుపచ్చని ప్రదేశాలు ఈ సినిమాలో చూస్తాం. ఒక నేటివ్ డైలాగులు ఈ సినిమాలో కళింగాంధ్రలు మాట్లాడుకునే ఇందులో చూసాం ఇందాల, గొప్ప గేర దీనికి అని. అంటే ఎక్స్ట్రా మాట్లాడితే గొప్ప. కన్యాకుమారి నాకు దర్శకుడిగా 2వ చిత్రం, ప్రొడ్యూసర్గా రాడికల్ పిక్చర్స్లో ఇది నా మొదటి చిత్రం. నా మొదటి సినిమా ప్రొడ్యూస్ చేసిన పుష్పక విమానం, నా గాడ్ ఫాదర్ గోవర్ధన్ దేవరకొండ గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అలానే మా విజయ్ దేవరకొండకి, వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ ఉన్నా. దాని తర్వాత కన్యాకుమారి విషయానికి వచ్చేసరికి, కన్యాకుమారి ఫిల్మ్ రిలేటెడ్గా ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఈ ఫిల్మ్ ఎలాంటిది అంటే, మనకి పంట పొలాల్లో గట్ల మీద పుట్టే ఒక చిన్న గడ్డి పువ్వులు ఉంటాయి కదా, వైల్డ్ ఫ్లవర్ అంటాం, ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది. ఎందుకు అంటున్నాను అన్నది మీకు చెప్తా. ఇది బేస్ ఎక్కడ అంటే, కన్యాకుమారికి కరోనా టైంలో లాక్డౌన్లో శ్రీకాకుళంలో ఒక ఊర్లో ఉండిపోయాను నేను. ఆ ఊర్లో చుట్టుపక్కల ఊర్లో మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి రోడ్ మీద బ్యాగ్ వేసుకొని ఉదయానికే శ్రీకాకుళం నడుచుకుంటూ వెళ్ళేది. రోజు చూసేవాడు ఆ అమ్మాయిని. ఒకసారి ఆ అమ్మాయిని దాటి అలా ముందుకు వెళ్తాడు. యాక్చువల్లీ ఇది ఒక డ్రీమ్ లాగుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రాసెస్ ఇట్ యెట్. సినిమా రిలీజ్ అయిపోతుందని నాకు అసలు ఇంకా ప్రాసెస్ అవ్వట్లేదండి. ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ ఈ మూమెంట్కి. ఈ మూమెంట్ కోసం మేము చాలా మంత్స్ వెయిట్ చేసాం. ఇది పాసిబుల్ అయింది ఓన్లీ బికాస్ ఆఫ్ మధు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ కన్యాకుమారి అండ్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. యూ బీయింగ్ వెరీ కైండ్. మీ అందరు చాలా కైండ్ ఉన్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ నేను సినిమా గురించి మాట్లాడతాను. సో కన్యాకుమారి శ్రీకాకుళంలో ఒక విలేజ్ బేస్డ్ యూనిక్ లవ్ స్టోరీ అండి. ఇది కామెడీ సినిమా మాత్రమే కాదు, దీంట్లో కామెడీ ఉంది, డ్రామా ఉంది, ఇమోషన్స్ ఉన్నాయి, చాలా హై ఇమోషన్స్ ఉన్నాయి.